అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైన మాతృ ప్రేమనందిస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో 13వ శ్రీకళా మంత్రము ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ శ్లోకం చాలా కమనీయమైనటువంటిది. ఈ అద్భుతమైనటువంటి 13వ శ్రీకళా మంత్రం మహాలక్ష్మీదేవి యొక్క హృదయార్ద్రతను మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే ఈ శ్లోకంలో ప్రథమ పాదం మొట్టమొదటి ప్రారంభ మంత్రం ఆర్ద్రాం. మహాలక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి ఉద్భవించింది. పాల సముద్రంలో నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని శ్వేత గజాలు అమృతంతో అభిషేకం చేస్తూ ఉన్నాయి. ఆ అమృత అభిషేకపు తుంపర్ల వలన పూర్తిగా తడిచినటువంటి శరీరంతో ప్రకాశిస్తూ ఉన్నది మహాలక్ష్మీదేవి. అందుకే ఆర్ద్రాం అంటూ ఉన్నారు అమ్మను. ఆర్ద్రాం అనగా అమృతపు తుంపర్లతో పూర్తిగా తడిచినటువంటి తల్లి అని ఇక్కడ అర్థం. ఈ 2 శ్లోకాలు 13, 14 శ్లోకాలు ఇడా పింగళ నాడులను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అమ్మ మహాలక్ష్మీదేవి సర్వమంగళ స్వరూపిణిగా, పద్మాలయగా, పద్మోద్భవగా, శుభాలను ప్రసాదించేటువంటి కన్నతల్లిగా, సహస్రార కమలంలో ప్రకాశించే కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి స్వయం ప్రకాశ తేజోమూర్తిగా ఈ శ్లోకంలో మనకు దర్శనాన్ని ప్రసాదిస్తుంది. సర్వశుభాలను ప్రసాదించేది ఆ ఓంకార స్వరూపిణి ఆది మధ్యాంతరహితమైనటువంటి అంబ యొక్క దివ్య తేజస్సు. ఆ దివ్య తేజస్సు యందు కోటాను కోట్ల పాలపుంతలు, కోటాను కోట్ల నీహారికలు, విశ్వాల కోట్లు అణువుల వలె తిరుగుతూ ఉన్నాయి. అటువంటి బృహత్ స్వరూపంతో ప్రకాశించేటువంటి దివ్య జనని పరాశక్తి శ్రీమన్నారాయణి ఆర్ద్రాం. ఆర్ద్రత చెందినటువంటి హృదయంతో ప్రకాశించేటువంటిది అమ్మ. తన బిడ్డ పట్ల ఈ ప్రపంచంలో ప్రతి కన్నతల్లి ఎంతో ఆర్ద్రతను కలిగి ఉంటుంది. ఆర్ద్రత అన్నటువంటి పదం అర్థం కావాలి అంటే నీతి మార్గం, అవినీతి మార్గం అంటూ 2 మార్గాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవినీతి మార్గంలో ఏదో ఒక రకంగా తాను గొప్పవాడు కావాలి అంటూ ప్రయత్నం చేస్తూ అవినీతిలో అతడు విజయాన్ని సంపాదించి అవినీతి ద్వారా తాను పొందిన విజయం గొప్ప విజయంగా జనులందరి ముందర ప్రకటిస్తూ తాను చాలా ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా సంతోషపడి ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని చూస్తారు. ఇది నిజమైనటువంటి విజయమా? ఇది నిజమైన విజయం కాదు, మనకు తెలుసు. నీతి మార్గంలో అపజయాన్ని పొందిన ఆ అపజయమే ఎంతో ఘనమైనటువంటిది. ఎందుకంటే నీతి మార్గంలో మనం ప్రయాణం చేసి ఆ అపజయాన్ని మనం పొందినప్పటికీ అది నిజంగా మనకు చాలా ఘనమైనటువంటి ఆత్మశక్తినిస్తుంది. అవినీతి మార్గంలో ఎన్ని విజయాలు సాధించినా మానవునికి ఆత్మవిశ్వాసం ఉండదు. అవినీతి మార్గంలో చరించేటువంటి వారికి ఆర్ద్రత అన్నటువంటి పదానికి అర్థం తెలియదు. ఆర్ద్రాం అన్నటువంటిది హృదయ ఆర్ద్రత కలిగించేటువంటిది నైతిక శక్తి. నీతి శక్తి మాత్రమే హృదయార్ద్రతను కలిగి ఉంటుంది. అందుకనే జననిని మనం ధ్యానించాలి అంటే మన హృదయంలో పరమాద్భుతమైన నైతిక శక్తి ఉండాలి. ఈ నీతి శక్తి సర్వ ఆయుధాల కంటే శ్రేష్టమైనటువంటిది. ఇది గొప్ప రక్షా కవచాన్ని మన హృదయం చుట్టూ కప్పి ఉంటుంది. ప్రాపంచిక ప్రలోభాలు వేటిని మన దగ్గరకు రానివ్వదు. అటువంటి అద్భుతమైనటువంటి రక్షా కవచమే నైతిక శక్తి. అది జనని ప్రసాదించే అపురూపమైనటువంటి వరం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు భక్తితో తల్లి యొక్క పాద పంకజాలను ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారికి తల్లి ఈ అద్భుతమైన నీతి శక్తి అనేటువంటి కవచాన్ని అనుగ్రహిస్తుంది. ఈ కవచం మానవుని జీవితం చుట్టూ ఉన్నంత వరకు
ఏ ప్రాపంచికమైనటువంటి శక్తులు వారి హృదయం మీద పని చెయ్యవు. అందుకే అవినీతితో సంపాదించే విజయం కంటే నీతి మార్గంలో పొందే అపజయమే ఎంతో ఘనతరమైనటువంటిది అని చెప్పుకోవడం అది అతిశయమైనటువంటి మాట కానే కాదు. నైతికమైనటువంటి గొప్ప శక్తిని జనులందరికీ అమ్మ ప్రసాదించాలని వేడుకుందాం. బహుకాలం నుంచి దైవ ఆరాధనలో, దైవ ప్రార్థనలో మానవులు ఎంతో తీవ్రంగా చేస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉండి, జపాలు చేస్తూ, యాగాలు చేస్తూ, ఏమేమో చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసి నైతికత లేనప్పుడు ఆ పూజలు, ఆ జపాలు మనకు సవ్యమైనటువంటి ఫలాన్ని ఇవ్వలేకపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనం ఏమి చెయ్యకపోయినా సరే నైతికమైనటువంటి శక్తి అనేటువంటి రక్షా కవచాన్ని మనం కప్పుకొని ఉంటామో, సర్వమంగళ సర్వశుభాలను ప్రసాదించేటువంటి తల్లి యొక్క ఆశీర్వచనం ఆ భక్తునికి నిండుగా ఉన్నది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుచేతనే అమ్మ యొక్క దివ్య అనుగ్రహం పొందినటువంటి భక్తుని హృదయం స్వచ్ఛతతో, నైతికమైనటువంటి శక్తితో, ఆత్మబలంతో, దేదీప్యమానమైనటువంటి నిజ భక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి గుణాలన్నిటినీ అనుగ్రహించేటువంటిది దైవ అనుగ్రహం. అటువంటి హృదయానికి అర్థమవుతుంది ఆర్ద్రత అంటే ఏమిటో. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భారతీయులకు హృదయార్ద్రత ఉంటుంది అని. భారతీయులకైనా హృదయార్ద్రత ఉండేది, అందరికీ ఉండదా అంటే అందరికీ హృదయార్ద్రత ఉంటుంది. భారతదేశంలో ఋషులు భరత జాతిని అనుగ్రహించి నైతిక మార్గంలో ముందుకు నడిపించారు. నైతిక శక్తి చాలా గొప్పది అంటూ భారతీయ ఋషులు మన నరనరాలలో, మన రక్తంలో, ప్రతి కణకణంలో నీతి శక్తికి ఉన్నటువంటి విలువను గురించి అనేకములైనటువంటి దృష్టాంతాలు, అనేక ఉపమానాలు, అనేక కథలు, అనేక పురాణ కథలు ఇవన్నీ రచించి ఇచ్చి నైతిక శక్తి లేనప్పుడు మన జీవితం వ్యర్థం అని చెప్తూ ఉన్నారు. అందుచేతనే మనం నీతికి చాలా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. నైతిక శక్తి, నైతిక బలం చాలా శ్రేష్టమైంది, గొప్పదైనటువంటిది కదా. అందువలన ఇంతకాలం నేను అమ్మను పూజించాను, నాకు అమ్మ ఇంకా ఎందుకు ఆత్మబలం ఇవ్వలేదు, నాకు ఎందుకు అమ్మ ఇంకా నైతిక శక్తి ఇవ్వలేదు, నేను ఎందుకు ఇంకా ఇలాగ తప్పు చేస్తున్నానంటూ ఆత్మావలోకనం చేసుకోవాలి. అమ్మ చేయి పట్టుకుంటే అల్ప బుద్ధులేవి మన దగ్గర ఉండలేవు. ఏ విధమైనటువంటి స్వల్ప గుణాలు మన హృదయంలో చోటు చేసుకోలేవు. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం, ఏ తల్లి సకల జగత్తులన్నిటికీ పుష్టిని ప్రసాదిస్తుందో, ఏ తల్లి సర్వజీవులందరికీ శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నదో, ఏ తల్లి వద్ద బ్రహ్మాదులందరూ కూర్చొని ఆ తల్లిని సంసేవిస్తూ ఉంటారో, ఏ తల్లి చరణ పంకజాలను గంధర్వులు తమ గానంతో కీర్తిస్తూ ఉంటారో, ఏ తల్లి చరణ పంకజాల దగ్గర కిన్నెరలు తమ నాట్యాన్ని సమర్పిస్తూ ఉంటారో, మునీశ్వర్లందరూ ఏ దేవి యొక్క పాద పంకజాలను స్తోత్రం చేస్తూ ఉంటారో, ఏ దేవి యొక్క చరణ కమలం సర్వదేవతలకు, సర్వ ఋషీశ్వర్లకు, సర్వ బ్రహ్మాండాలకు, సర్వ ఆధ్యాత్మిక చింతలన్నింటికీ పరమ గమ్యంగా ఉన్నదో, ఆ దేవి పవిత్ర పాదం మన హృదయంలో ప్రకాశించిన తక్షణమే మనకు ఆర్ద్రత కలుగుతుంది, హృదయార్ద్రత కలుగుతుంది. అప్పుడే సకల ప్రాణుల పట్ల మనం ప్రేమను పెంచుకుంటాం. మన హృదయంలో కరుణ ఉప్పొంగుతుంది. మన హృదయం దయకు సముద్రం అవుతుంది. మన హృదయంలో దివ్యమైనటువంటి గుణాలన్నీ కూడా సముద్రంలో రత్నాల్లాగా ప్రకాశిస్తాయి. అమ్మ ఓంకార స్వరూపము, జ్ఞానస్వరూపమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది, భేదరహితమైనటువంటి స్థితిని ప్రసాదించేది. అమ్మ పరమ మంగళ స్వరూపమైనటువంటిది, శాంతికి సముద్రం అమ్మ. ఆ ఓంకార స్వరూపిణైనటువంటి తల్లి నుంచి అక్షరమాల ఉద్భవించింది. ఆ అక్షరమాలనే మహాలక్ష్మీదేవి 74 అద్భుతమైనటువంటి ముత్యాల మాలగా తయారు చేసుకుని తన హృదయం నందు ధరించి ఉంది. అమ్మ ధరించినటువంటి దివ్య ఆభరణాలలో ఈ మేలి ముత్యాల మాల జగన్మాత అక్షర వర్ణమాల.
ఈ అక్షర వర్ణమాల నుంచే వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, నిగమాలు, దర్శనాలు, సప్తకోటి మహామంత్రాలు ఇవన్నీ ఉద్భవించాయి. సప్తకోటి మహామంత్రాలన్నీ కలిసి గాయత్రి మంత్రంలో ఉన్నాయి. ఈ గాయత్రి మంత్రాన్ని ధ్యానించినటువంటి హృదయంలో ఆర్ద్రత ఉప్పొంగుతుంది, అహంకారం అణిగిపోతుంది. హృదయం దేదీప్యమానంగా ఆత్మజ్ఞానంతో, ఆత్మవిద్యాజ్ఞానంతో ప్రకాశిస్తుంది. అక్షర బ్రహ్మమై అయినటువంటి తల్లిని హృదయాకాశంలో కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో దర్శించి భేదరహితమైనటువంటి ఆ అత్యున్నతమైనటువంటి విద్యాస్వరూపాన్ని, శ్రీ విద్యాస్వరూపాన్ని సాధకుడు అనుభూతిని పొందుతాడు. భేదరహిత స్థితి, తల్లికి తనకు ఎటువంటి భేదం లేదనని, ఈ తనువు అనే దేవాలయంలో తన తల్లి కోటి సూర్య ప్రకాశమానంగా కేవలం తల్లి మాత్రమే ఏకమై వెలుగొందుతూ ఉందని అనుభూతిని పొందుతాడు. అటువంటి దివ్య అనుభూతి హృదయార్ద్రతను కలిగిస్తుంది. సర్వమునందు కేవలం తల్లి తప్ప మరొక తత్వం లేదు అన్నటువంటి సత్యానుభూతి కలుగుతుంది. ఈ సత్యానుభూతిలో నుంచే మన హృదయంలో దివ్యమైన దైవిక ప్రేమ ఉప్పొంగుతుంది. అమ్మను ధ్యానిస్తే మీరు ఎంతో ఆనందాన్ని పొందగలరు. ఆ ఆనందాన్ని, ఆ ప్రేమను అందరికీ పంచగలరు. అందువలన సర్వభూతాల యందు తల్లిని సాక్షాత్కరించుకోగలిగేటువంటి స్థితి, సర్వకాల సర్వావస్థల యందు అన్నింటికీ సాక్షీభూతంగా ఉండగలిగేటువంటి స్థితి కూడా భక్తునికి ప్రసాదిస్తుంది. అందుకే ఈ శ్లోకంలో ప్రారంభంలోనే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటున్నారు. సమస్తానికి మూల కారణమైనటువంటి ఆ మహాశక్తి జాజ్వల్యమానమైన మహా తేజస్సుతో ప్రతి జీవియందు వెలుగొందుతూ ఉన్నది. ఎప్పుడైతే సర్వవ్యాపకమైనటువంటి ఆ మహాశక్తిని, అద్భుతమైనటువంటి దివ్య స్వయం ప్రకాశపు తేజస్సుతో వెలుగొందే ఆ దివ్య తేజోమయ శ్రీమన్నారాయణుని సాధకుడు నిజభక్తితో ధ్యానిస్తూ ఉన్నాడో, సర్వవ్యాపకమైనటువంటి ఆ శక్తి, సకల చరాచర బ్రహ్మాండాలంతా వ్యాప్తమైనటువంటి ఆ తేజస్సును తన యందే సాక్షాత్కరించుకుంటున్నాడు. తన లోపల వెలుగొందేటువంటి ఈ ప్రకాశము అనంతమైనటువంటిది. తనలో అనంతంగా ప్రకాశించే ఆ వెలుగులో, తన స్వయం ప్రకాశపు వెలుగులో కోటాను కోట్ల విశ్వాలు, బ్రహ్మాండాలు అణువులలాగా తిరగడం తన అనుభవంలో తాను అనుభూతిని పొందగలడు. అటువంటి అనుభూతిని అనుగ్రహించేటువంటి తల్లియే ఆర్ద్ర స్వరూపురాలైనటువంటి జగన్మాత శ్రీమన్నారాయణి. ఆ నారాయణి ఓంకార స్వరూపిణి, నిత్యురాలు, నిత్య సనాతని, దయకు పెన్నిది వంటిది. తనను కొలిచి, తనను ఆరాధించి, అమ్మానంటూ తనను పిలిచినంతనే క్షణమైనా కూడా నిలువలేనటువంటిది ఆ తల్లి. సనకాది మునీంద్రులు ఆరాధించి ఆ తల్లి మామూలు మానవులందరికీ కూడా సాక్షాత్తు కన్న తల్లి. భక్తితో మీరు హృదయంలో లోతులలో నుంచి అమ్మానని పిలవండి. ఆ ఒక్క పిలుపు చాలు. నిజమైనటువంటి భక్తితో పిలిచే ఒకే ఒక్క పిలుపుకు అమ్మ నీ హృదయానికి దగ్గరగా వస్తుంది. సమస్త సంశయాలు నశింపచేసి, మీ హృదయాన్ని ప్రకాశవంతం చేసి, సమస్త బాధల నుంచి విముక్తిని ప్రసాదించి, సర్వదోషాలు తొలగించి, మీ గృహాన్ని, మీ జీవితాన్ని శాంతి సౌభాగ్యాలతో, ఆనందంతో తల్లి నింపివేస్తుంది. అమ్మ బాధ్యత తన బిడ్డ పట్ల అదే కదా. అటువంటి ప్రేమను, శాంతిని మీ జీవితాల్లో అమృతవర్షంలాగా అమ్మ పూర్ణంగా నింపివేయాలని మనసారా కోరుకుంటున్నాను. విశ్వంలో జనులందరికీ అమ్మ శాంతిని ప్రసాదించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి.